నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. ఈరోజు మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఏమేమి మెడికేషన్స్ వాడతారో చూద్దాం. సో ఈ మెడికేషన్స్కి లేటెస్ట్ థెరపీస్కి తేడా కూడా చూద్దాం. సో ఈ మెడికేషన్స్ ఏంటి అంటే, అందరూ నా దగ్గరికి టాబ్లెట్స్ వాడేసి సార్ అనవసరంగా వాడాను, తర్వాత నాకు ఇది వాడినప్పటి నుంచి నాకు అంగస్తంభన రావట్లేదు, దయచేసి దీన్ని క్యూర్ చేయండి అనేది ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటారు. బేసికలీ ఈ పీడిఎఫ్ఈ ఇన్హిబిటర్స్ మనం వయాగ్రాస్ అంటాము. వయాగ్రాస్ అంటే నేను క్లియర్గా చెప్తాను చూడండి. సిల్డినాఫిల్, టెడలాఫిల్, వర్డినాఫిల్, అవినాఫిల్, అసినాఫిల్, ఇవి రకరకాల నేమ్స్లో పిలుస్తారు. అండ్ ఈవెన్ ట్రేడ్ నేమ్స్ కూడా వేరేటి ఉంటాయి. సో వీటిలో అంతా ఉండేది వయాగ్రా సబ్స్టెన్సే. ఇవి ఏం చేస్తాయంటే అంగంలోని కణజాలంలో అంగంలోని రక్తనాళాలను వ్యాకోచింపచేస్తాయి. సో అందుకని అంగంలోని రక్తనాళాలను చేయడమే కాకుండా మన శరీరంలో ఉన్న రక్తనాళాలు కూడా వ్యాకోచిస్తాయి. అందుకని వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లాగా తల తిరగటం కావచ్చు, బ్రెయిన్కి సడన్గా రక్త ఇన్పుట్ అయితే ఏమొస్తుంది, హెడేక్ వస్తుంది. అదేవిధంగా బీపీ పెరగటం కానీ, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వీటి వల్ల కొద్ది గొప్ప ఈ కెమికల్ ఇండక్షన్స్ వల్ల ఆటోమేటిక్గా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దయచేసి దీనికి అలవాటు పడకుండా రెగ్యులర్గా వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అంటాం. ఇప్పుడు షీలాజిత్ కావచ్చు, అశ్వగంధ కావచ్చు, జిన్సింగ్ కావచ్చు, జింకో బైలోబాక్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే కొరియన్ ఆయుర్వేదిక్స్ కావచ్చు, ఇండియన్ ఆయుర్వేదిక్స్ కావచ్చు. ఇవేంటి అంటే మానసిక ఆందోళనని తగ్గిస్తాయి. సో దాని ద్వారా వాళ్ళకి ఇవి షీలాజిత్ కూడా ఏంటి అంటే అంగంలోని రక్తనాళాలని చేస్తాయి. సేమ్ ఆయుర్వేదిక్ వయాగ్రాస్ అంటాం వీటిని. సో ఇలాగ చేస్తాయి. సో కాకపోతే డిపెండెన్సీ అయిపోవడం వల్ల ఇది వేసుకొని సెక్స్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో యూజువలీ మనం యంగ్ పిల్లల్లో ఇవి మనం అడ్వైస్ చేయం. మరి ఇవి లేటెస్ట్ థెరపీకి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి లేటెస్ట్ థెరపీస్ వచ్చాయి. లైక్ షాక్ వేవ్ థెరపీ అందులో మొదటిది. షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది ఏసీ కరెంటు, డీసీ కరెంటు అంగానికి ఏమి ఇవ్వడం జరగదు, డిస్కంఫర్ట్లు ఏమీ ఉండవు. బట్ అంగానికి ఈ వేవ్ థెరపీ లాగా మసాజింగ్ టెక్నిక్ అప్లై చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. దాంతో ఇతనికి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కొద్దిగా హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ సెన్సిటివ్నెస్ తగ్గి పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ముందు బాగా సెక్షువల్ యాక్ట్ ఉండి సడన్గా మొదటి రాత్రి ఇబ్బంది పడటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంతో మనకు రెక్టిఫై అవుతాయి. దీంతో బేసికలీ ఏంటంటే ఫర్దర్గా సైడ్ ఎఫెక్ట్స్ కానీ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు అనమాట. అది ఈ లేటెస్ట్ థెరపీస్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అండ్ మనం ముందు ఈ మాట్లాడుకున్న మెడికేషన్స్కి తేడా. సో దీన్ని చూసుకొని మీరు జాగ్రత్తలు తీసుకొని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.